సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక యువత ద్వారా నిర్మిస్తున్న ఒక ఉద్యమము. మూసీ నదికి సంబంధించి లేకపోతే గతంలో కాంచగచ్చిబౌలి, దామగుండం ఇట్లా రకరకాల అంశాల పట్ల మేము యువత అందరం కలిసి పర్యావరణానికి సంబంధించిన సమస్యలు మరియు సమాజానికి సంబంధించిన సామాజిక సమస్యలు వీటినన్నిటిని అడ్రస్ చేస్తున్న టైంలో ఇంత భారీగా మాకు మీడియా మద్దతు ఇవ్వడము, మీడియా ఫ్రెండ్స్ యాంప్లిఫై చేయడము మా వాయిసెస్ని మేము గ్రేట్ఫుల్ ఉన్నాము మరియు థ్యాంక్ఫుల్ ఉన్నాము మీడియా మిత్రులందరికీ. ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు, ఈ ప్రెస్ ఇంటరాక్షన్ స్టార్ట్ చేసే ముందు మేము ఒక చిన్న కల్చరల్ రెసిస్టెన్స్ని, అంటే మాదేదైతే నినాదం ఉందో, మాదేదైతే ఆలోచన విధానం ఉందో మూసీకి సంబంధించి ఒక కల్చరల్ రెసిస్టెన్స్ని మీ అందరి ముందు చూపించి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఒక సాంగ్ని సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మొన్న జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్లో కూడా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించినాము. గొంతు విప్పు పిడికిలెత్తు పోదాం పదక్కో మనం పోదాం పదన్నా, గొంతు విప్పు పిడికిలెత్తు పోదాం పదక్కో మనం పోదాం పదన్నా, అరే గొంతు విప్పు పిడికిలెత్తు పోదాం పదక్కో మనం పోదాం పదన్నా, గొంతు విప్పు పిడికిలెత్తు పోదాం పదక్కో మనం పోదాం పదన్నా. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ఏడవున్నదో మనం చూద్దాం పదక్క, మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ఏడవున్నదో మనం చూద్దాం పదక్క, మూసీ నీళ్ళ శుభ్రత మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క, మూసీ నీళ్ళ శుభ్రత మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క, మూసీ చెట్ల రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క, మూసీ చెట్ల రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క, మూసీ మట్టి రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క, మూసీ మట్టి రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క, పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క, పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క, పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క, పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క. లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా కాగితము పెట్టకుండా కాగితము పెట్టకుండా కాగితము పెట్టకుండా కాగితము పెట్టకుండా ప్రజలతోని చర్చించక ప్రజలతోని చర్చించక ప్రజలతో చర్చించకుండా ప్రజలతో చర్చించకుండా ఎట్లా చేస్తారో మనం చూద్దాం పదక్క, మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ఏడవున్నదో మనం చూద్దాం పదక్క చూద్దాం పదక్క. సో అది ఈ పాటతో మేము చెప్పాలనుకుంటున్న అన్ని విషయాలు కవర్ అయిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈరోజు మేమందరము సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున రావడానికి మేజర్ కారణం ఏంటంటే, సేవ్ మూసీ మూవ్మెంట్ 2024లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, బిలాల్ భాయ్ గత 30 సంవత్సరాల నుంచి, బిలాల్ భాయ్తో పాటు చాలామంది యాక్టివిస్టులు 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద ఏదైతే డెమాలిషన్ జరుగుతున్నాయో, మూసీ నది పేరు చెప్పుకొని ఏవైతే మోసాలు ప్రభుత్వాలు చేస్తున్నాయో దానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. సో 2024లో ప్రభుత్వము ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ప్రభుత్వము అసలు ప్రజలతోని చర్చించకుండా, ప్రజలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దగ్గర 300 మంది ప్రజల ఇల్లులను కూల్చేసింది చాదర్ఘాట్ ఆ ప్రాంతంలో. అప్పుడు మేము దామగుండం గురించి ఉద్యమం చేపట్టుతున్నప్పుడు ప్రభుత్వము మేము మూసీల సుందరీకరణ చేస్తున్నాము, మూసీల పర్యావరణాన్ని రక్షిస్తున్నాము అని అన్నప్పుడు మేము అసలు వాస్తవాలు ఏమున్నాయో చూద్దాం పదా అని చెప్పి ఒక యాత్ర చేసినాం. అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు, నల్గొండ వరకు మేము ఒక యాత్ర చేసినాం. 5 రోజులు తిరిగినాం. తిరిగి అసలు మూసీ నది పరిస్థితి ఏందో పరిశీలించి దాని తర్వాత యువత అందరినీ ఏకం చేసుకొని, ఇప్పుడు దగ్గర మా దగ్గర 371 మంది యువత ఉన్నారు వాలంటీర్స్. సేవ్ మూసీ మూవ్మెంట్లో దేర్ ఆర్ అరౌండ్ 371 వాలంటీర్స్ అక్రాస్ తెలంగాణ. కొంతమంది బెంగళూరు నుంచి ఉన్నారు, కొంతమంది ఢిల్లీ నుంచి ఉన్నారు. అండ్ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్తగా ఎవరో అన్ఎంప్లాయిడ్ యూత్ అనే జడ్జ్మెంట్లో లేదు. మా వాలంటీర్స్లో నల్సర్ స్టూడెంట్స్ ఉన్నారు, మా వాలంటీర్స్లో జియాలజిస్టులు ఉన్నారు, అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బయట దేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చిన అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక డైవర్స్ రిచ్ ఇంటలెక్చువల్ స్పేస్. అంటే ఎవరైతే యూత్ లెడ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణలో
మ్యాక్సిమం మంది పర్యావరణానికి సంబంధించి నాలెడ్జ్ ఎవరికైతే ఉందో, పాలసీకి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అసలు మూసీ నదికి కావాల్సిన ప్లాన్ ఏంటి, మూసీ నది మీద జరగాల్సిన అంశాలు ఏందనేది ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి చాలా రకాల యాక్షన్స్ని మేము తీసుకున్నాము. గతంలో మూసీ మ్యూజియం అని చెప్పేసి 2025 సెప్టెంబర్ ఆ టైంలో మేము ఒక మ్యూజియంని కట్టినాం. మూసీ నది మీద ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని మోసాలు చేసినాయి, ఏ సంవత్సరంలో చేసినాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాయి, ఏ ముఖ్యమంత్రి ఉండే ఆ టైంలో, ఏ పార్టీ గవర్నమెంట్లో ఉండే, అసలు వాళ్ళు చేస్తామన్నది ఏంది, జరిగింది ఏంది, ఇవన్నీ కలుపుకొని ఇక్కడనే లక్డికపుల్లో ఒక మ్యూజియం కట్టినాం. దాంట్లో భారీ సంఖ్యలో యువత, ఇంకా మీరందరు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా భారీ సంఖ్యలో దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అదొక్కటే కాకుండా మేము గాలి మాటలు మాట్లాడట్లేం. సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మేము గత 2024 నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా క్లీనప్ డ్రైవ్లు చేస్తున్నాం. అక్కడ మూసీ నది ప్రాంతంలో ఉన్న చెత్తను ఎత్తుతూ మా రెసిస్టెన్స్ని, మా వ్యతిరేకతని ప్రభుత్వం మీద చూపిస్తున్నాము. మా వ్యతిరేకత కేవలము ఏంటి, ఒక చెత్త ఎత్తడమో లేకపోతే ఒక పాట పాడడమో అక్కడనే ఆగలేదు. మీరు ఇక్కడ చూస్తుర్రు, ఇవన్నీ పత్రాలు ఎట్లా కలెక్ట్ చేసినాము, ఇవన్నీ కాగితాలు ఎట్లా కలెక్ట్ చేసినాము. సేవ్ మూసీ మూవ్మెంట్ ఈజ్ అ మూవ్మెంట్ విచ్ హోల్డ్స్ సో మెనీ యంగ్ ఇంటెలెక్చువల్స్. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే యువతకి ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉందో, పాలసీ మేకింగ్కి సంబంధించి ఐడియా ఉందో, ఎన్వైర్మెంటల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో యూత్లో, వాళ్ళల్లో భారీ సంఖ్యలో ఎక్కువ మంది మా సేవ్ మూసీ మూవ్మెంట్తో అసోసియేట్ అయి ఉన్నారు. సో మాకు ఈ మూసీ రివర్ మీద రివర్ ఫ్రంట్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మేజర్గా దృష్టి పెడుతున్న అంశాలు ఏంటంటే రీసెర్చ్. అసలు వాస్తవంగా ప్రభుత్వము ఒక మాట చెప్తుంది మూసీ నది మీద పునర్జీవనము అని, మూసీ నది మీద రివర్ ఫ్రంట్ అని. మరి వాస్తవానికి మూసీ నదికి కావాల్సింది ఏంటి అని గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, మన భారతదేశంలో ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, ఆ రివర్ ఫ్రంట్ల వల్ల వచ్చిన లాభాలు ఏంది, వచ్చిన నష్టాలు ఏంది, ఏదన్నా ఆర్థిక లాభాలు జరిగినాయా, ఇవన్నిటిని పరిశీలించినాం. సో దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ఒక ఎండ్ స్టేజ్కి వచ్చినాం. మా రీసెర్చ్ ఒక ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఈ ఎండ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మేము యాక్చువల్ ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. మూసీ నదికి సంబంధించి మా స్టాండ్ ఏందని ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. 2024 నుంచి ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నాం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రెస్ రిలీజ్ ఎందుకు విడుదల చేసినామంటే ఆ రిపోర్ట్ కంటే ముందు, ఎందుకంటే మీరందరూ మొన్న చూసిర్రు, ముఖ్యమంత్రి గారు ఆ వే2 న్యూస్ సమ్మిట్లో చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ చేసిండు. చాలా బ్యూటిఫుల్, అన్డెమోక్రటిక్ అండ్ కంప్లీట్లీ అథారిటేరియన్ కమెంట్స్ చేసిండ్రు. బహుశా ఆయనకి ఈ పదాలకు అర్థం కూడా తెలియదు, నాకు తెలియదు. అథారిటేరియన్ అంటే రాజరికం, ఏదైతే రాజులు దొరలు ఉంటారో వాళ్ళది ఏదైతే స్వభావం ఉంటుందో ఆ స్వభావంతో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిండు. ఆ డైలాగులు విన్న దాని తర్వాత యాజ్ కాన్స్టిట్యూషనల్ అప్హోల్డర్స్, యాజ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ బిలీవర్స్, యాజ్ ద పీపుల్ హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ కంట్రీ, హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ ల్యాండ్, మేము డెఫినెట్గా మనం ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్స్ని ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఈరోజు మేము ఇక్కడికి గ్యాదర్ అయినాము. గ్యాదర్ అయ్యి ఏదో ఏంటి జస్ట్ కమెంట్స్ చేయడమే కాదు, వాస్తవానికి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు. ఏంటిది, మూసీ నది మీద ఉన్న వాళ్ళందరూ ఎంక్రోచర్సు, వాళ్ళు మూసీ నదిని డిస్ట్రాయ్ చేస్తామంటే మేము ఎట్లా ఊకుంటాం, మేము ఇల్లులు కూలగొడతాం వాళ్ళది అని కమెంట్ చేసిండు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎంత జల్ది అయితే అంత జల్ది వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. చరిత్రలో మస్తు వార్లు జరుగుతాయంట. ఆ వార్లలో ఏం జరుగుతుందంటే బేసికలీ ఎప్పుడైనా యుద్ధం జరిగితే, యుద్ధం చేసేటప్పుడు బాంబు వేసినప్పుడు కింద సోల్జర్ ఉన్నాడా లేకపోతే సామాన్య ప్రజలు ఉన్నారా చూసుకోరంట. యుద్ధం జరిగేటప్పుడు ఈయన ఏ యుద్ధం చదివిండో తెలియదు, కానీ మేము హిస్టరీ చదువుకున్నాము. ఏ యుద్ధంలో అట్లాంటి నీతి ఉండదు. ఈయన పాపం తప్పు సబ్జెక్ట్ చదివిండు, తప్పు సిలబస్ చదివిండు. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తారు, యుక్రెయిన్లో వేరే చోట్లలో వార్ జరిగినప్పుడు సివిలియన్స్ని డ్యామేజ్ చేయొద్దని కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇరాన్ మీద వార్ జరిగినా కానీ, సౌదీ అరేబియా వార్ జరిగినా కానీ ముందే చెప్తారు, అరే మేము ఇక్కడ బాంబు వేస్తున్నాం, ఎవాక్యువేట్ చేయండి అని. ఇట్లుంటాయి. ఈయన ఏ పుస్తకాలు చదువుతున్నా ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలుసో తెలియదో, కానీ వారికి ఒక సిద్ధాంతం ఉంటుంది, వారికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ని పేద ప్రజల ఇల్లుల మీద పెట్టడం కంప్లీట్లీ అథారిటేరియన్, కంప్లీట్లీ అన్లాఫుల్. ఇదే మాటని మీ ముందు పెడుతూ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఏంటంటే మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కట్టడం చాలా అవసరమైన విషయము. మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కడితే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది, మన రాష్ట్రం రైజ్ అవుతుందని మన ప్రభుత్వం కొన్ని డైలాగులు కొడుతుంది. కాబట్టి అసలు ఈ మూసీ నదికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక సపరేట్ గవర్నమెంట్ లెడ్ కార్పొరేషన్, అది ప్రభుత్వమే నిర్మించిన ఒక స్పెషల్ వెహికల్. అది వాళ్ళు తయారు చేసిన ఒక పీపీటీలో
ఉన్న అంశాలనే మేము అనలైజ్ చేసి ఒక పేపర్ని తయారు చేసినాం. ఇది మీ అందరికీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఇది షేర్ చేస్తాం. దీంట్లో మీకు ఇది ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు డూ. అంటే ప్రభుత్వము మేము ఇన్ని రోజుల నుంచి మీకు ఒక పేపర్ చూపించాలి. యాక్చువల్లీ మీకు ఈ బండిల్ కనిపిస్తుందా, మీకు ఈ పేపర్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ మూసీ నదికి సంబంధించి, మూసీ నది మీద జరిగే రివర్ ఫ్రంట్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సబ్మిట్ చేసిన ఆర్టీఐలు. అంటే ప్రజలు అడిగిన ప్రశ్నలు. మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు రివర్ ఫ్రంట్ చేస్తున్నారు సరే చేసుకోర్రి, కానీ మాకు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పండి అని ఒక ఆర్టీఐ యాక్ట్ కింద వీళ్ళు కొన్ని ప్రశ్నలను అడిగారు. మేము వాటిని అన్నింటినీ కొలేట్ చేసి ఒక డాక్యుమెంట్ని తయారు చేసినాం. చూడుర్రి ఎన్ని ఆర్టీఐలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఒక ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు 30 to 45 days మధ్యలో ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వాలి. ఏదైతే కన్సర్న్ అథారిటీ ఉందో దానికి సంబంధించిన రెస్పాన్స్ని ఇవ్వాలి. ఇప్పటికీ ఇన్ని ఆర్టీఐలు ఫైల్ చేసి దగ్గర 50 రోజులు అవుతుంది, కానీ ఒక్క ఆర్టీఐకి కూడా రిప్లై ఇవ్వలేదు. ఎంఆర్డీసీఎలు మరియు మన తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన ఇవన్నీ మాట్లాడుతుంది కదా, మరి అటువంటప్పుడు ప్రజలేసే ప్రశ్నకి ప్రజలు చట్టానికి లోబడి చట్టం లోపలున్న ఆర్టీఐ యాక్ట్ని యూటిలైజ్ చేసుకొని డబ్బులు కట్టి 10 రూపాయలు డబ్బులు కట్టి, ఇన్ని ఆర్టీఐలు అంటే ఎంత డబ్బులు కట్టుంటారు వాళ్ళు? 3,000 దాకా కట్టుంటారు వాళ్ళు. ఇన్ని ఆర్టీఐలకి డబ్బులు కట్టి ప్రభుత్వానికి ప్రశ్నలు అడిగినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగినప్పుడు సమాచార హక్కుకి సంబంధించి ఎందుకు ఈ ఆర్టీఐలకి ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు ఎంఆర్డీసీఎల్? భయపడుతుందా? ఎంఆర్డీసీఎల్ ఏమైనా సీక్రెట్ స్కామ్ చేస్తుందా ఆఫీస్ లోపల? మరి సమాచారం బయట పెట్టాలి కదా. వీళ్ళు అడిగిన అంశాలు ఏంది? ఇప్పుడు ఒక సిటిజన్ అడిగిండు, ఆయన అడిగిన ప్రశ్నలు ఎందుకు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంఆర్డీసీఎల్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ స్కామ్ ఆఫీస్ లెక్క పనిచేస్తుంది. ఇక్కడ ఈ సిటిజన్ ఏం అడిగిండు? ఎగ్జిస్టింగ్ సీవేజ్ సిస్టమ్ కండిషన్స్ ఏందో మాకు రిపోర్ట్ ఇవ్వరు. అంటే ఇప్పుడు మురికి నీళ్ళకి సంబంధించి మూసీ నది మీద మీరు ఏమైతే యాక్షన్స్ తీసుకున్నారో వాటికి సంబంధించి రిపోర్ట్ని అందజేయండి అని అన్నాడు. 2 పాయింట్లు ఏముంది? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇప్పటి వరకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వమన్నాడు. ఎంట్రీ పాయింట్స్ ఆఫ్ సీవేజ్ ఇంటూ మూసీ రివర్, ఏడేడికెళ్ళి సీవేజ్ నీళ్ళు అంటే మురికి నీళ్ళు ఏడేడికెళ్ళి మూసీ నదిలో కలుస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమన్నాడు. సో అంటే బేసిక్ క్వశ్చన్స్ అడగడము. ఏదైతే ఎంఆర్డీసీఎల్ ఇప్పుడు అధికారంలో ఉండి ఏవైతే యాక్షన్స్ తీసుకుంటుందో దానికి సంబంధించిన సమాచారం అడగడం కూడా తప్పైపోయింది. ఇదొక క్వశ్చన్. మీరు నెక్స్ట్ పేపర్ చూస్తే టైమ్ లైన్ ఆఫ్ ద ఈవెంట్స్ 2024లో ప్రజలు ఇల్లులు కూల్చేసిర్రు, 2026లో ఉన్నాం మనము, 2026 మేలు ఉన్నాం మనము. ఇప్పటి వరకు అసలు ప్రభుత్వము ఏమేమి యాక్షన్స్ తీసుకుంది? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, వాట్ ఆర్ ద యాక్షన్స్ దట్ యూ టుక్ ఫర్ డెవలపింగ్ రివర్ ఫ్రంట్? ఇప్పటి వరకు మీరు తీసుకున్న యాక్షన్స్ ఏంది? ఇట్లా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగిర్రు. అన్ని సేమ్ ప్రశ్నలు కాదు, అందరు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగిర్రు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మేము కూడా అడిగినాం. అంటే ప్రభుత్వము ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంది ప్రజాపాలన, డెమోక్రటిక్ రూల్ అని. మరి ఎందుకు డెమోక్రసీ లోపల ఏవైతే లాస్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ పీపుల్స్ గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ లాస్ ఉన్నాయో వాటికి సంబంధించి రిప్లై ఎందుకు ఇస్తలేరు? చట్టాలను ఎందుకు ఫాలో అవుతలేరు? ఇదొక అంశం.